హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ స్వీట్స్ పాలపూరి తయారు చేయబోతున్నాము. అందుకోసం మనం ముందుగా పూరీలను చేసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగాయి. ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వల్ల ఏంటంటే పాలకు మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది. ఇంకా అంతే అండి, మనం వేరే ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. పాలను మనం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పు, బాదం రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. యాలకుల పొడి కొద్దిగా, అంతే అండి. దీన్ని మనం బాగా మరిగించుకోవాలి చిక్కగా అయ్యేంత వరకు. మనం లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే అడుగు కొంచెం మాడిపోయేలాగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి బాగా. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఎలా చిక్కగా అయిందో. మన క్రీమీ మిల్క్ రెడీ. పాలు బాగా చిక్కబడ్డాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇలా పూరీలన్నీ ఇలా పరుచుకోవాలండి. దీనిపైన మనం రెడీ చేసుకున్న క్రీమీ మిల్క్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. అంతే అండి, ఒక 5 నిమిషాలు నానిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, నానిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. మన పాలపూరీలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.